తెలుగు సాహిత్యం పట్ల ప్రతి ఒక్కరూ మక్కువ చూపడం ద్వారా తెలుగు భాషను గౌరవించినట్లు అవుతుందని వక్తలు పేర్కొన్నారు. కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల సత్కళ వాహిని కళ్యాణ మండపంలో సత్కళ వాహిని 53వ వార్షికోత్సవం ధనుర్మాసోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. కార్యక్రమానికి సత్కళ వాహిని వ్యవస్థాపక కార్యదర్శి డాక్టర్ కృష్ణమాచార్యులు అధ్యక్షతన జరిగిన సాహిత్య సభలో కవులు పాల్గొని వివిధ అంశాలను విశదీకరించారు. కవి ఎంకేవివి సత్యనారాయణ కుమార సంభవం, నేతి వెంకటరమణ శృంగార నైషధం, గిడుగు వెంకటచలపతిరావు ఆముక్తమాల్యం, కూచి శ్రీ హరిమన్నారు రఘువంశం, కాకరపర్తి దుర్గాప్రసాద్ వసుచరిత్రపై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో సత్కళ వాహిని సభ్యులు కూచి భాస్కరం, కుంచిక లక్ష్మి పెద్ద సంఖ్యలో సాహిత్యవేత్తలు పాల్గొన్నారు. తెలుగు పంచకావ్యాలలో ఒక విశిష్ట స్థానాన్ని అలంకరించినటువంటి వసుచరిత్రను మీకు పరిచయం చేయడం మాత్రమే. నేను ముందుగానే ఒక మాట విన్నవించాలి. రామాయణంలో ఒక సందర్భంలో సీత అంటుంది రాముడితో, స్మారయామి త్వం నతు శిక్షయే అని. అంటే రామ, నేను నీకు తెలిసిన దాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నాను అంతే తప్ప నీకేదో తెలియదని నాకేదో తెలుసునని నేను చెబుతున్నానని మాత్రం భ్రమలో పడకే అంటుంది. సరిగ్గా అదే విషయాన్ని మేము ముందు చెబుతూ మీలాంటి విద్వాంసులు, సాహితీ పరిపోషకులు, సాహిత్యాభిమానులు ఇంతమంది సంఖ్యకు తక్కువైనా మనస్ఫూర్తిగా ఆ కావ్యాలను లేదా ఆ సాహిత్యాన్ని ఆస్వాదించడం కోసం వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ప్రథమతః నమస్కారాలు.